దేవుడు ఏమి చూపించి పంపిస్తున్నాడు మోషేని? కర్ర పాముగా మారుట. అంటే పాము ఐగుప్తు అధికారానికి సూచనగా ఉంది. ఫరో ధరించిన కిరీటం మీద సర్పపు పడగ ఉంటుంది. అంటే ఫరో కిరీటమే అధికారం అయితే ఆ అధికారాన్ని దేవుడు మోషే చేతిలో పెట్టాడు. దేవునికి స్తోత్రం. రెండవదిగా, మొదట దేవుడు సేవ పంపుటకు ముందుగా ఏ ప్రాంతానికైతే వెళ్తున్నాడో ఆ ప్రాంతం యొక్క అధికారాన్ని ఇచ్చి పంపిస్తున్నాడు. అలాగనే సేవకులుగా మనము కూడా ఏ ప్రాంతానికైతే మనం వెళ్తున్నామో ఆ ప్రాంతం యొక్క అధికారాన్ని పొంది మనం వెళ్ళాలి. ఆ పరిసరాలు, ఆ వాతావరణం, అక్కడున్న నీళ్లు, అక్కడున్న ఆహారం, అక్కడున్న ప్రజలపై ఒక అధికారం కలిగి మనం బయలుదేరాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాతావరణం పడట్లేదని చెప్పకూడదు సేవకుడు. అక్కడ పరిస్థితులన్నిటిపై ఒక అధికారం కలిగి మనం వెళ్ళాలి. రెండవదిగా, తన హృదయం మీద చేయి పెట్టుకున్న వెంటనే తీసి చూస్తే మంచిగున్న చేయి కుష్టుతో నింపబడింది. దేవుడు చెప్పగా చెప్తున్నాడు, మోషే, నీ హృదయం ఎంత భయంకరమైందో చూడు, ఎంతమైన ఘోరమైన వ్యాధి గలదో ఒకసారి చూడు. కనుక ఆ భయంకరమైన కుష్టు వ్యాధి కలిగిన చేయి మరలా గుండె మీద పెట్టేసరికి మరలా బాగుపడింది. అంటే అర్థం ఏంటంటే, నీ హృదయంపై నీకు ఒక అధికారం. హృదయము అంటే ఆలోచనకి కేంద్రం. మరో మాటలు చెప్పాలంటే మనపై మనకొక అధికారం. దేవుడు సేవకు పంపుటకు ముందుగా ఒకటి, లోకంపై అధికారం మనకివ్వాలి, అది మనం పొందాలి. రెండవదిగా, మనపైయే మనకొక అధికారం కావాలి. We need self-control to control ourselves. Every kind of passion. మనల్ని మనమే అదుపులో ఉంచుకోగలిగిన శక్తి, మన కోపాన్ని, మన ఆవేశాన్ని, మన దుష్ట స్వభావాన్ని పరిపాలించగలిగిన ఒక అధికారాన్ని దేవుడు మనకిస్తాడు. దానిని పొందుకునే మనం సేవకు బయలుదేరాలి. దేవునికి స్తోత్రం. మూడవ గుర్తు, నీళ్లు రక్తముగా మారుట. నీళ్లు అనగా మన జీవనానికి ఉపయోగపడేది, మూలమైనది, ఎసెన్షియల్ ఫర్ లివింగ్. జీవించటానికి మూలమైనది నీరు. ఒక మాటలో చెప్పాలంటే బ్రతకటానికి. ఈ నీరు రక్తంగా మారిందంట. అది చూపించి సేవకు పంపించాడు. రక్తము అంటే మరణం. దేవుని సేవకుడు ప్రాణాన్ని మరణానికి అప్పగించుకొని సేవకు బయలుదేరాలి. ఈ పాఠం మనం ఇంచుమించు ప్రతి క్లాసులో మనం టచ్ చేసుకుంటూ వస్తున్నాం. సేవకుడు మరణం యొక్క అనుభవాలు నేను ధరించకపోతే అతడు నిజమైన సేవ చేయలేడు అని. సేవ అంటే సావని మనం ప్రారంభం నుంచి నేర్చుకుంటున్న సత్యం.